హలో గాయ్స్, హాయ్. నేను ఈరోజు ఏంటిది గులాబ్ జామున్ మా అక్క గులాబ్ జామున్ చేస్తున్నాను నేను. మీ అందరు చూడండి, ఫస్ట్ టైం ఎవర్. హాయ్. అయ్యో ఓకే ఓకే, ఎలాగో సగం అయిపోయింది. ప్రియా, నేను గులాబ్ జామ్ చేస్తున్నా ఫస్ట్ టైం. ముందుగా అదేంటిది గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడర్ని కొంచెం పాలు యాడ్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఓకే, చేసే వరకు కూడా మర్చిపోయావా? మనకేం వచ్చే, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా నేను. సో ఎవరు భయపడకండి, ఫైనల్గా ఎలా వచ్చింది. ఫ్రమ్ కెనడా ఖాజా, హలో అండి, హాయ్. ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వచ్చినా కూడా మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. నేను బాధ్యురాలు కాదు ఎలా వచ్చినా కూడా. హలో, హాయ్. చాలా కష్టం వంటగదిలో ఉండడం అంటే. షాప్ లెక్క ఏం చేస్తున్నారంతా? చాలా అయిపోయారు మీరంతా. అయిపోతాం ఇంట్లో కూర్చుని. తర్వాత ఏమవుతుంది చెప్పండి. హాయ్ బాబా, హాయ్. హాయ్ రోని అక్క, హలో, హాయ్ ఆల్ ఆఫ్ యూ. మా అక్క నన్ను ఏడిపిస్తుంది నాకు రాదని చెప్పి. హాయ్ అక్క, తిన్నావు అక్క? తిన్నా. నేను ఇది ఒక డైట్ చేస్తున్నా, ఓన్లీ 2 to 8. ఇది రౌండ్ చేయడానికి నాకు పెద్ద కష్టంగా ఉంది. ఓ మై గాడ్. తింటారా ఎవరైనా? గులాబ్ జామ్ తింటారా? మా అక్క ఇంకా వండింది లేదు, ఏడ్చింది లేదు, అప్పుడే తింటారని అడుగుతున్నాను. అందరికీ పెడతాను గులాబ్ జామ్. బాగా వస్తే పెట్టను, బాగా రాకపోతే మీకే. నీకు ఇష్టమా అంట. ఎందుకో తినాలనిపించింది ఇప్పటివరకు. ఏం గులాబ్ జామ్, గులాబ్ జామ్. ఇప్పుడే యూట్యూబ్లో వీడియో చూసి ఎట్లా చేయాలని. నాకెందుకు భయం, తిన్నది నువ్వేగా అంట. మీకు కూడా పెడదామని. మా హౌస్లో కూడా గులాబ్ జామున్ చేశారు అక్క. చేయండి, మంచిగా తినండి. నేను కూడా చేస్తున్నా. గులాబ్ జామున్ చేస్తున్నా, అందుకే చెప్తున్నా. ఉండచ్చడమే కష్టంగా ఉంది. థ్యాంక్ యూ. కర్రీయా? నో కర్రీ, గులాబ్ జామ్. అయ్యో కింద పడిపోయింది. ఫస్ట్ టైం నేను తలలో పెట్టుకోలేదు నేను చెయ్యి. మీరు మరి నువ్వు ఏం ప్రిపేర్ చేసి గులాబ్ జామ్ చేస్తున్నా. హైదరాబాద్ హాస్టల్లో ఇరుక్కున్నాం, అలాంటి వాళ్ళకి ఎలా? అయ్యో, నేనేదో లాక్డౌన్లో బోర్ కొడుతుంది కదా, అందరూ ఏదో ఒక టైం పాస్ చేసుకుంటూ ఇలాగే వంటలు చేసుకుంటున్నారు కదా. సో ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. హాస్టల్లో ఉన్నాను నేను కూడా, బాధ ఏంటో నాకు తెలుసు. బట్ బాధపడకండి, ఇంకొన్ని రోజులే, ఓకేనా?
మీరు రస్మలా చేసామా? ఓ మీరు రస్మలా చేశారా? సూపర్ సూపర్ సూపర్. నేను ఓ మై గాడ్, సతీష్ రెడ్డి సత్తి. నాకు తెలిసి నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ షాక్ తింటారు, ఏంటి ఇది గులాబ్ జామ్ చేస్తుందా అని. ఏటీఎం కృష్ణ మీ పేరు. లంచ్ చేశారా అంట. లంచ్ నేను ఇంకా చేయలే. 2 to 8 తినాలని డిసైడ్ అయ్యాను కానీ ఇంకా తినలేదు. ఎందుకో బుద్ధి పుట్టింది గులాబ్ జామ్ చేద్దామని. మా అక్కని మా అమ్మని పక్కకు తోసేసి ఎలా అయినా చేయాలని చెప్పి స్టార్టెడ్ డూయింగ్ అన్నమాట. మీరు ఏ డిష్ చేస్తున్నారంట? ఒక డిష్లో గులాబ్ జామున్ ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ వేసి అందులో. మీకు మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. మ్యారేజ్ అయితే ఇంకా ఇంతవరకు నేను నేర్చుకోకుండా ఉంటాను వంటలు. నా మొగుడు తన్ని మరీ వంటలు చేయ అంటాడు. మా అమ్మ కాబట్టి ఊరుకుంటుంది చేయకపోయినా కదా. మొగుళ్ళు ఊరుకుంటారా వంట చేయకపోతే? అనవసరంగా చేసుకున్న దీన్ని అంటారు. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది, రౌండ్ గులాబ్ జాము ఇది. ఈరోజు నేను ఉండాలి చేయడం నేర్చుకున్నా. ఫ్లటర్ సంజు వచ్చేసాడు. ఫ్లటర్ అయ్యో నేనా? ఇప్పటివరకు అయితే మా అక్క మా అమ్మ వండి పెడుతుంటే తింటూ ఉన్నా, గేమ్స్ ఆడుకుంటూ మూవీస్ చూస్తున్నా, మధ్య మధ్యలో కరోనా సాంగ్స్కి వీడియోస్ చేస్తాను, అన్నీ చేస్తాను. ఈరోజే గులాబ్ జామ్ చేస్తాను. ఇట్లా 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 రౌండ్గా చేసుకోవాలి. ఓకే, అందుకే పెద్దగా రాదు కానీ ఇది కూడా కష్టం నిజంగా. ఇవి చేస్తే హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తే హ్యాండ్స్ తగ్గుతాయి. అది కాకినాడ మేడం. ఓ మన కాకినాడే, మంది పక్కనే. చిరంజీవి వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్పారు కదా, చెప్పరా ప్లీజ్. అబ్బా నా చేత డైలాగ్ చెప్పించుకుందామా? నేను ఏం చెప్పాను? చిరంజీవి గారు ఐ లవ్ యూ అని చెప్పాను. ఇప్పుడు ఆ డైలాగ్ మీకు చెప్పాలా? అమ్మ ఆశ దోశ అప్పడం. నెక్స్ట్ గులాబ్ జామున్ మూవీ. సారీ అనుష వామ్మో అనుష, నీకు లాక్డౌన్ వరకు దాచి ఇవి పెడతాలే, ఎలా ఉన్నాయో చెప్పు. అక్క చేయకపోతే తిట్టవా? తిడతారమ్మా. ఎవరో ఎక్కడో కొంచెం మహానుభావులు ఉంటారు, తిట్టకుండా పిల్లల్ని ప్రేమగా చూసుకుని. చేయి జారిపోతుంది. మహానుభావులు ఎవరో ఉంటారు. యువర్ మదర్ ఇన్ లా వాజ్ నాట్ దేర్. మై మదర్ ఇన్ లా పెళ్లి చేసుకోకుండా మదర్ ఇన్ లానా? నార్మల్గా కూడా నాకు అత్తలేరు. ఇవాళ స్పెషల్ ఏం లేదు, ఊరికే ట్రై చేస్తున్నా ఎవరో కొన్ని సంపుదాన వంటతో అని. మామ డైలాగ్ సూపర్ చెప్తాను. గులాబ్ జామ్ తింటావా మామ? మా గులాబ్ జామున్ మీరేం తింటారులే అన్నాను. తింటారు. చేతికి ఆయిల్ పెట్టుకోవాలంట. నేను ఎవరైనా అనుష ఏదో అన్నా, ఒక్క నిమిషం ఆగు. ఎవరైనా పక్కన ఉన్న చేస్తారు, బట్ నువ్వు చేసిన జామున్ అంటే నేను ఆలోచిస్తున్నా. అవసరం లేదా? మ్యారేజ్ ఎప్పుడక్క చేసుకుందాం. గులాబ్ జామ్ కంప్లీట్గా నేర్చుకున్నాక అమ్మయ్య పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా నాకు వంట వచ్చేసింది అన్నప్పుడు చేసుకుంటా. ఇప్పుడెప్పుడే కంగారు ఏముంది లేదు. అంత పెద్ద ఏజ్ ఏమైపోయిందని నాకు తిట్టకండి అమ్మ, నీకేది అవ్వలేదా అని ఊరికే అన్నాను. అంత రుద్దుతారు మేడం. మన చేతులు తెల్లగానే ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, అయినా మనం కలర్ రాసుకొని ఉండం కదా అంటుకోవడానికి. మీ స్కిన్ కలర్ అలా వచ్చేస్తుందేమో, మా స్కిన్ కలర్ అట్లా రాదు. డోంట్ వరీ. లవ్ మ్యారేజ్ రేంజ్ మ్యారేజ్ ఏదైతే అదే. సెటన్ ఏది వచ్చాక ఎవడేస్తాడే. ఏ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజే. కింద పడిపోయింది అది జామున్. అవును, ఇందులో పెడుతున్నా రౌండ్ చేసి. యమ్మీ మీరు తర్వాత అంటారు, అబ్బా రోహిణి అక్క ఇంత బాగా చేసిందని. సున్ను అక్క లైవ్ యాడ్ ఉందా? సున్ను లైవ్లో అంటే పెద్ద పెద్ద ఉండలు చేద్దాం అనుకున్నా కానీ పెద్ద అయితే ఒకేసారి తినేస్తే త్వరగా అయిపోతాయి. చిన్న చేసుకున్నా స్లోగా లాక్డౌన్ అయ్యే వరకు తినొచ్చని. ఎవరైనా బక్రాలు ఉంటే వాళ్ళకి కూడా లాక్డౌన్ అయ్యాక ఇవి వేసి చంపేస్తా. నీకు బిఎఫ్ ఉన్నాడు, అంత అదృష్టం లేదు నాయన వాడికి. నాకు యాక్చువల్గా ఇది రాసుకున్నాక జుట్టు ఊడిపోయింది, అందుకే పెట్టుకోవడానికి కూడా లేదు.
లేదంటే జుట్టు ముడేసుకొని అచ్చం ఇంట్లో ఎట్లా ఉంటాం ఈ లైక్ వస్తేనే చాలా అందరికి ఎనర్జీ వస్తుంది అక్క. అదే కదా నాకు కావాలి. వావ్. పామి చేతులు అరుగుతున్నాయి కానీ అబ్బా ఏం చెప్పినావు అక్క తోపు. నిన్న చేసా గులాబ్ జామ్. మనోహరెడ్డి గారు వెరీ గుడ్ బాగా చేశారా? నిజంగా మీ నమ్మరు, తిడతారు నీకు వంటలు రావా అని, కానీ ఎందుకో నాకు వంట పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మా అక్క మా అమ్మ రోజు తిట్టి ఏదో ఒకటి చేయంటే ఫైనల్ ఈ రోజు గులాబ్ జామున్ చేస్తున్నాను నేను. అమ్మ ఇంకెన్ని ఉన్నాయో అన్నీ. రాజాను షేమ్ రాను. అయ్యో మీరు పెళ్ళి చేసుకోవాలి అంటే ఆమెకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆమెకా? నేను తేజ నువ్వేనా? ఆయనకి ఎలాంటి క్వాలిటీ? బియర్డ్ ఉండకూడదు, జుట్టు ఉండకూడదు, గుండు గీసుకొని ఉండాలి. మీరు తోపు తురుములని గారికి చాంటుంటాయి. హాయ్, రంజాన్ ముబారక్ యా అందరికీ. రంజాన్ విషెస్ ఫ్రమ్ మీ. వెర్ ఈజ్ యువర్ మామ్? మై మామ్ ఈజ్ ఇన్ హాల్. దాక్కుంది, నేను వీడియో చేస్తున్నా. అమ్మో నాకొద్దు తల్లి అని చెప్పి వెళ్ళిపోయింది. కంప్లీట్ అయ్యాక నిజామాబాద్ పార్సిల్ సర్వీస్ ఉందా మీ ఊర్లో? మా హైదరాబాద్లో లేదమ్మా. చేసుకుని బాయ్ ఫ్రెండ్ లేడు, నన్ను పెళ్ళి చేసుకొని వామ్మ అల్లు. ఏంటో ఒక పాట పాడండి. ఆహా ఏమి రుచి తినరామై మరచి. తినాలంటే ముందు వండాలి కదా, వండాక పాడతాను. రోజు తింటా ఉంటే లావైపోతారు. గులాబ్ జామ్ రోజు తింటే లావైతారు. నాకు కూడా గులాబ్ జామున్ పంపి అక్క. పంపుతాను. మీ సిస్టమ్ చూపించండి. రాదది కెమెరా ముందుకే రాదు. లవ్ యూ స్మైల్. థ్యాంక్ యూ. వంటలు చేయమొచ్చా? రాదని దాని గురించి చెప్తున్నా. మళ్ళీ వచ్చా అంటే నేర్చుకొని వచ్చి వచ్చు అనాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఇంతసేపు రుద్దుతున్నానంటే ఇట్లా బ్రేక్ రాకూడదంట. సో రౌండ్గా వస్తే మంచిగా వస్తాయంట. అందుకని ఫ్యూచర్ ఉందక్క నీకు. సింగర్గా మంచి ఫ్యూచర్ ఉందంట. ముందు లాక్డౌన్ అయిపోయి మనకు ఒక ఫ్యూచర్ ఉంటే చాలు. సింగర్గా తర్వాత ఆలోచిద్దాం. కానీ క్వీన్ ఆఫ్ కింగ్ హైదరాబాద్ మిస్ మోడల్ అక్కతో మనీ అట్లా నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది, అందుకే ఇలా మెసేజ్ పెడుతున్నాను. మీరు సీరియల్స్ ఏం చేయటం లేదు, లాక్డౌన్ అయ్యాక స్టార్ట్ చేస్తాను. బిగ్ బాస్ 4కి రాక్క మళ్ళీ చాలు. 3లోనే నన్ను వెళ్ళిపోని పంపించారు. మళ్ళీ 4కి వచ్చి ఏం చేయాలి? ఏమండి ఎలా ఉన్నారు? ప్రశాంత్ చాపిడి. ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ప్రియాంక సోని బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వంటలు. ఓ డాలీ రీసెంట్గా క్రష్ లోని అక్క. లవ్ యూ అమ్మ. కరెంట్ వచ్చింది. లవ్ యూ టూ. మేడం చాలా క్యూట్గా ఉన్నావు మేడం. మళ్ళీ గులాబ్ జామ్ క్యూట్గా ఉందా? నేను ఉన్నానా? ఇలా గులాబ్ జామా, ఇలా మీనా? వాట్ హాయ్ అమ్మ. నువ్వు నేను వేషాలు అనుకుంటున్నా. వెళ్ళిపోతున్నావే? చేశాక తినడానికి వస్తుందంట. ప్రియాంక నాయుడు బండారు. హాయ్ ప్రియాంక. మాస్క్ పెట్టుకొని లైవ్ చేయండి, లేకపోతే మీ వల్ల కరోనా రావచ్చు. తేజ, నా కరోనా వచ్చిందో లేదో తెలీదా, నీకు మాత్రం వద్దులే, తప్పు. ఫోన్లో కూడా కరోనా వస్తుందని నువ్వే అంటున్నావా? ప్రసన్న చౌదరి. ఈరోజు అవి చేయడం తిన్నట్టే. మై ఫస్ట్ క్రష్. నా ఫస్ట్ క్రషా స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా. నేను క్యూట్గా ఉన్నారు. చెమ్మట వచ్చేస్తుందని మీకు తట్టుకోలేదు. నేను కష్టపడుతున్నాను. ఒక అమ్మ నాప్కిన్ ఇవ్వ, ఒకటి చిన్న టవల్. యూ కుక్? ఐమ్ కుకింగ్ గులాబ్ జామ్. కుక్క వామ్మో వద్దమ్మా. నువ్వు నీ వేషాలు ప్రతి ఒక్కరు వండేవాళ్ళే దేవుడా. నేను చెప్పా నేను వండేదాన్ని కాదు అని ఫస్ట్ టైం.
స్టార్ట్ చేస్తున్నారు కదా ఛాలెంజ్. ఎస్ నేను కూడా ఉన్నా అందులో. ఏం చేశానో చూడండి మా టీవీలో. వీటిని చూస్తే నోరు వస్తుంది ఎవరికైనా, ఇంకా లేదా? బాగా ఫ్రై చేసిన తర్వాత అంతా రెడీ చేసాక అప్పుడు మీకు వీడియో పెడతాను, చెప్పండి ఎలా ఉందా. సీరియల్స్ చేయడం స్టార్ట్ చేస్తా అంతలో ఆలోచిస్తున్నారు. అంతమంది లేరమ్మా. నన్ను చూసే మీరు క్వశ్చన్ అడుగుతున్నారా ఎంతమంది ఉన్నారని. లైవ్లో ఎంతసేపు ఉంటావో అంతసేపు తిప్పుతూనే ఉంటుంది. ఆల్జిల్ గర్జ్ గురించి నా ఒపీనియన్ ప్రతి లైవ్లో అడుగుతున్నారు మీరు. ఎప్పుడు ఒకటే ఉంటుంది కదండి, మారిపోదు కదా. నాకు నోరు ఊరుతుంది కాదు, ఊరుతుంది, నోరు ఊరుతుంది. కొంచెం ఇష్టం కొంచెం టూ చేయండి. చేద్దాం. ఓ మై గాడ్. ఇంకా ఇంత ఉంది. వీటిని ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకోవాలి. రౌండ్ గారు పండు ఫ్రమ్ వైజాగ్. హాయ్ పండు, మీ హెయిర్ స్టైల్ బాగుంది మేడం, స్కేల్ పెట్టి కట్ చేశారు అడ్డదిడ్డంగా. కాదు, లాక్డౌన్లో కొంచెం ఊడిపోతే మిగిలింది ఇలా ఉందన్నమాట. స్పెషల్ ఏంటి రవికృష్ణ గురించి మీ ఒపీనియన్? హ్యాండ్సమ్ బాయ్ రవికృష్ణ. డూ యూ లవ్ ఎనీవన్? నో. కామెడీ సూపర్గా చేస్తారు. థ్యాంక్ యూ. మర్చిపోయిన హ్యాండ్ అయిపోతుంది. నా ఫ్రెండ్స్ వాట్సాప్లో మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఏంటి పాప నువ్వు వండుతున్నావా అని. సూపర్ నా హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా న్యూస్ రీడర్గా చదివా, బాగా చెప్తున్నా. థ్యాంక్ యూ మురళీ గారు. ఏదో అట్లా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీముఖి నీకు గొడవ ఏంట? నాకు దానికి గొడవ లేదు. లోపల బిగ్ బాస్లో కొంచెం చిన్న మనసు పడుతుంది తప్ప. లెటర్ సెండ్ యూ. థ్యాంక్ యూ. ఎంతసేపు అండి పాపం మీరు అలాగే యాక్టింగ్ ఇంకా. సునీత థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. ఇదిగో కొంచెం ఉంది. కొన్ని ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఎవరు చేయరు, ఊరికే మాటలు చెప్తారు అందరూ. అంతా ఇంటి పని వంట పని అన్నీ నేనే చేసుకోవాలి, కష్టంగా. అమ్మ అప్ప అక్క కేక్లా కట్ చేసుకుంటే నువ్వు నాకన్నా కక్కుర్తిగా ఉన్నావు కదా. పెద్దది బాగోదు నాన్న. ఐఎమ్ యాడింగ్ ఘీ. ఈ స్వీట్స్ అన్ని ఫ్యాన్స్కే. గోల్డ్ బాగా పెంచాను నేనే. శరణ్య హాయ్, థ్యాంక్ యూ. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్ ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. అది ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి. నేను వచ్చేసా అంట సుందరి సాయి. హాయ్ మా ఒకసారి ఇట్రా, నిన్ను చూపించమంటున్నారు. అవతారమూర్తి అయినా అటుండు. ఇక మా మమ్మీ ఈరోజు కిచెన్ నాకు అప్పగించింది, ఏదో ఒకటి చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఫస్ట్ టైం కిచెన్ లోకి రావడం. అమ్మ జనాలు ఫస్ట్ టైం అంటే కిచెన్లోకి రావడం. నిజంగా నేను రాను. మా అక్క మా మమ్మీ పాపం కిచెన్లో ఏం కావాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి పార్సిల్ చేస్తాను. అందుకే ఇంత లావే అని అనుకుంటూ ఉంటారేమో, అట్లేం కాదు. ఓకే, నేనేం పెద్దగా తినను. బిస్కెట్ అంట. మై బర్త్డే ఈజ్ ఆన్ September 8th, 1993. సో మమ్మీ వెళ్ళిపోయారు. ఈ ఇల్లు చూపించక్క. నా పెళ్ళికి పిలుస్తా నిన్ను, వస్తారా ప్రోగ్రామ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ మన ఆర్కెస్ట్రా చేసేంత టాలెంట్ లేదులే కానీ మంచి సింగర్లు పెట్టుకోండి. మై మదర్ నేమ్ ఈజ్ గోవిందమ్మ. నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా, ఎదలో తొల్లో ఒక ముల్లన్న వికసించాలి కరోజాల, కన్నీటి మీద నావసాగనేలా
నవ్వవే గులాబ్ జామున్ ఎంతసేపు చేస్తున్నామంటే వాటర్ వల్ల ఒక రోజంతా చేసేలా. ఫస్ట్ టైం అని చెప్పారా, మీతో మాట్లాడుతూ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. చేస్తాను ఆగండి. అమ్మ సాంగ్ చెప్పాను కదా. ఎస్. అవతారమూర్తి అయినా అనువంతి పుడతారు, అమ్మ పేగు పంచుకుని అంతవారు అవుతారు. అవతారమూర్తైన అనువంతి పుడతాడు, అమ్మ పేగు పంచుకుని అంతవాడు అమ్మేగా అమ్మేగా కలగలదో అంత గొప్ప అమ్మని అమ్మేగా. చేయవద్దు. ఓకే చేయను మురళి గారు, థ్యాంక్ యూ. నాకు రవితేజ గారు అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం రవితేజ గారు. నేను ఒకసారి టచ్ చేసి చూడలో చిన్న రోల్ చేశాను, కానీ ఆయనతో నేను సెల్ఫీ దిగలేదు తెలుసా. దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, సెల్ఫీ దిగలేదు, ఏం చేయలేదు. ముझे प्यार करो ना मैडम. తేజ ఐ లవ్ యూ. కరోనా మేడం. ఓ నాకు అర్థమైంది ఇప్పుడు, సెన్స్ అర్థమైంది. మై డేటా అయిపోతుంది, గులాబ్ జామ్ అవ్వట్లేదు. గులాబ్ ఇదిగోండి ఇంకో ఎంత ఉంది. సో పేషెన్స్తో ఉంటే మంచిగా వస్తుందండి వంట. మీరు ఇట్లా కంగారు పెడితే వంట మొత్తం పోతుంది. నాకు వచ్చిందే కొంచెం. ఓకే సూపర్ కూల్ వాయిస్, సూపర్, థ్యాంక్ యూ. నేమ్ చదవండి మ్యామ్ ప్లీజ్. ఓదేలు గారి మనముడా. ఓదేలు గారి మనముడు ఏంటండి? రవితేజ ఒక డైలాగ్ చెప్పండి. రవితేజ ఇవి చాలా డైలాగ్స్, ఏం చెప్తాను. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. ప్రణవి గురించి. ప్రణవి ఇస్ ఎ క్యూట్ గర్ల్. ఎన్నిసార్లు అడుగుతారు ప్రణవి గురించి. గుర్ర రోహిత్ గారు, పులి గారు హాయ్. గులాబ్ జామ్ చేస్తున్నా నేను, తింటారా రోహిత్ గారు? మన లూడో గ్రూప్లో పెడతా అయిన తర్వాత, ఓకేనా? రమ్మన్న రోజు లైవ్కి రండి ప్లీజ్, మాకు బోర్గా ఉంది రోజు, కొంచెం టైం పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను టైం పాస్ ఓకే ఏదో ఒకటి, మీరు పాజిటివ్గా అన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా కొంచెం టైం పాస్ అవుతుంది కొంతమందికి. ఈ లోపల షుగర్ చేసేసా, షుగర్ ఆల్రెడీ. అమ్మా షుగర్ ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను, వెయిటింగ్ వీటి కోసమే. ఇంతసేపు చదువు. లూడో యాప్లో ఏ యాప్లో ఆడతారు? లూడో కింగ్లో ఆడతాను నేను. మాకు ఒక టోర్నమెంట్ లీగ్ ఉంది, లూడో లీగ్ ఉంది, సో అందులో ఆడుతున్నాను అనమాట. నేను ఈ లాక్డౌన్లో ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, ఒక లూడో లీగ్లో నన్ను యాడ్ చేశారు, న్యూ ఫ్రెండ్స్ వచ్చారు, అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఇప్పుడు అర్థమవుతుంది వంటగదిలో ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టమైన పనులు ఉంటాయని. రాక్షసి అంట రాజారాం. ఎందుకంటే తిట్టారు, నేనేమన్నాను? అయ్యోయ్యో ఏమనుకుంటా తిడతారండి మనుషులు. బేసిక్గా బయట వద్దులేండి, మళ్ళీ నాకు నేను చెప్పుకున్నానంటారు తెలిసే. గీతా మాధురి ఆన్లైన్లో సింగింగ్ కాంపిటీషన్ ఉంది కదా, 2nd May. మందంతా ఇదో వంటగది సింగింగ్, బాత్రూమ్ సింగింగే. కాంపిటీషన్లో పడేంత సింగింగ్ కాదు. తక్కిట 2-4 తగ్గదిమి 6-8 అనేసరికి నేను వచ్చేస్తా అక్కడి నుంచి. వితౌట్ మేకప్ యూ లుకింగ్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఆ మేకప్ ఏంటో. ఓయ్ షారుఖ్ పోరే. ఆహా, మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు అక్క? అందరికీ నా మ్యారేజ్ మీదే ఉంది కన్ను. చేసుకుంటాం, మంచి భావం చూడండి, ఓకేనా? చెయ్యి నేను హెయిర్లో పెట్టలేదు, ఓకే? ఇందాక ఎవరో హెయిర్లో పెట్టుకోండి, ఇదంతా నేను ఎందుకండి హెయిర్కి పెట్టుకుంటాను. ఇప్పుడే మంచిగా హెడ్ బాత్ చేసి. హాయ్ క్యూట్ మేడం, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ క్యూట్, యూ నో. ఆర్జే పటేల్, హలో, యూర్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. అక్కో హంటర్ రాజు, ఏంటి వేటాడేస్తున్నావా లాక్డౌన్లో కూడా? హంటర్ రాజు, గులాబ్ జాము అక్క, గులాబ్ జామే అక్క మీరంటే చాలా ఇష్టం. May 7 దాకా లైవ్లో ఉంటారా? బోర్ కొడుతుంది మాకు, ఇన్స్టా డిలీట్ చేయి. లేదా చేసుకో, నువ్వు అదే చేయాలి. మంచి పని అంటే ఏంటంటే నువ్వు ఇన్స్టా డిలీట్ చేసుకొని సీరియల్ వైట్ ఉన్నారే ఇప్పుడు బ్లాక్
సీరియల్లో మేకప్ వేస్తాం కదా, దీనికన్నా వైట్గా కనిపిస్తాను. నా ఒరిజినల్ కలర్ ఇది. ఓకే, యాక్చువల్గా ఈ కలర్లో ఉండేదాన్ని, పోయింది. వెయిట్ లాస్ అయ్యారు, బట్ కొంచెం టిప్స్ చెప్పాను. నేనేం వెయిట్ లాస్ అవ్వలేదు, ఇంతే ఉన్నాను. రాజా అనవసరము మ్యారేజ్కి వద్దామని అంట. పిలుస్తా అందరినీ పిలుస్తాను మ్యారేజ్కి, తప్పకుండా రావాలి. ఓకే, అందరినీ పిలుస్తాను, అందరికీ భోజనాలు పెట్టలేను మరి. ఐమ్ ఫ్రమ్ పూణే అక్క. హాయ్ అప్పు, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నా సూపర్ అండి. థ్యాంక్ యూ కుమార్ గారు, మీరు ఒక్కరే నన్ను రోజు పొగుడుతారు. రవికృష్ణ అన్నయ్య ఆన్లైన్లో ఉన్నాడు, లైవ్కి యాడ్ చేయక్క. తను రిక్వెస్ట్ పెడితే నేను యాడ్ చేస్తా, తను నా చాట్లో కూడా రాలేనట్టున్నాడు. సో ఐ కాంట్ యాడ్ హిమ్ అమ్మ. తను వస్తే డెఫినెట్గా జాయిన్ అయితే. పీకే సాంగ్ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల. వైజాగ్లో రైనింగా? అయ్యా, నేను లాక్డౌన్ బిఫోరే తెలుసుంటే మంచిగా వైజాగ్ వెళ్ళిపోయిన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేదంటే. నా తమ్ముళ్ళు, మా మామయ్యల పిల్లలు, నా దగ్గర 2 చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కదా. మనీ హరి వన్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్. చేద్దాం, పెళ్ళి చేసేద్దాం. పెళ్ళి నిజంగా నాకు కూడా త్వరగా చేసుకోవాలని చేద్దాం. ఓకే, చాలా ఎక్కువ చేసేస్తున్నాను నేను గులాబ్ జామ్స్. గో కరోనా గో, నిజంగా గో కరోనా. ఈ గులాబ్ జామ్ పెట్టి కరోనాకి తినిపిస్తే అంతే. నన్ను వెల చేసుకుంటా నిజం ఓకే అంటే నెంబర్ ఇస్తాను. అమ్మా, థ్యాంక్ యూ సార్, మీ ఆఫర్కి నా ధన్యవాదములు. ఇప్పుడప్పుడు అలాంటి ఆలోచనలే ప్లీజ్. హలో మేడం, పండుని మర్చిపోతే పంట ఏ పండు అని గుర్తులేదే. దిస్ మార్నింగ్ మ్యారేజ్ ఇంకా మేడం అవ్వలే, మా సిస్కి మ్యారేజ్ అయింది. థ్యాంక్ యూ రహమత్ గారు. మనోహర్ రెడ్డి విల్ మ్యారీ మీ నౌ. గులాబ్ జామున్ చేస్తున్నా. బర్త్డే విషెస్ చెప్పారా? హరిప్రియ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పదర అప్పుడే వద్దక్క, సోలో లైఫ్ సో బెటర్. ఎస్ ట్రూ, సీరియస్లీ. భద్రం పాట ఉంటుంది కదా, సోలో లైఫ్ సో బెటర్. అబౌట్ తమన్నా ఈజ్ ఎ వెరీ బిగ్ హీరోయిన్, యూ నో. ఐ లవ్ హర్, షీఈ్ వెరీ క్యూట్ అండ్ మిల్కీ బ్యూటీ. నాకు తెలుసు ఆ తమన్నా గురించి కాదని, బికాస్ తన గురించి చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. ఈ తమన్నా గురించి చెప్పాను. ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అక్క, థ్యాంక్ యూ సో మచ్. హౌ లాక్డౌన్ వాజ్ గోయింగ్ ఆన్, గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్, రెండు ఉన్నాయి. వెడ్డింగ్ మై మెసేజెస్ అక్క. పవన్ కళ్యాణ్ గారు, అయ్యో మీ మెసేజ్లు ఎట్లా నేను అవాయిడ్ చేస్తాను, చూడలేదు. ఇగో ఈ బాల్ ఇట్లా అంటుండడం వల్ల మిస్ అయిపోయిందేమో. ఛాన్స్ వస్తే మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాను. అప్పుడేదో స్టేజ్ మీద వెళ్దాం అనుకున్నా కానీ ఆ స్టేజ్ మీద నుంచి ఇంకా బయటికి రాలేదు. అప్పుడు నాకు బయట ఏం తెలియలేదు. ఒకసారి బయటకు వచ్చి చూసిన తర్వాత అప్పుడు లాస్ట్ టైం లైవ్లో ట్రై చేసుకోవచ్చు అని అడిగాను కదా అండి. ఓ అలా అడిగారా? ఓకే, నాది ఒకటే పాలసీ, ఏదున్నా ఓపెన్గా ఉంటే అప్పటికప్పుడే. ఒకవేళ బాధ కలిగించిన ఏం కలిగించినా అప్పుడే పోతుంది. అది దాచుకొని వేరే ఏదో మైండ్లో పెట్టుకొని యాక్ట్ చేసాం అనుకోండి, తర్వాత ఎప్పుడు తెలిసిపోతా, ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉంటుంది. నేను హేట్ చేసే పర్సన్ ఒక ఆయన ఉన్నారు బయటలేండి, మా ఫ్యామిలీలో ఒక పర్సన్. ఆయన చెప్పాను ఇప్పుడు, కార్తిబన్ భారతి బద్ది. హాయ్ బద్ది భారతి, హాయ్ భారతి. అశుని యాడ్ చేయండి లైవ్లో. అశు లేచిందా లేదు తెలియదు. థ్యాంక్ యూ లావణ్య. ఏహే అమ్మా చేయి నొప్పి వస్తుంది. గులాబ్ జామ్ పిండి ఇచ్చే బదులు డైరెక్ట్గా ఈ బాల్స్ చేసి అందులో ప్యాకెట్ అమ్మేయచ్చు కదా. మంచిగా వేయించుకొని పాకంలో వేసేసుకుంటే అయిపోతుంది. బికాజ్ యూ బ్యూటిఫుల్ కింగ్ ఆఫ్ ద క్వీన్ ఆల్రెడీ యూ హ్యావ్ క్వీన్. నీ వెనకాల దయ్యం ఉంది, నా వెనకాల. ఏ దొంగి, మా ఇంట్లో దయ్యం ఉందని నీకెలా తెలుసు? నాదే, నా నీడ అయి ఉంటుంది అది. నా పేరు చెప్పండి ప్లీజ్. పునర్విత. హాయ్ పునర్నవి వచ్చేస్తుంది నాకు. ఫైనల్లీ కొంచెమే ఉంది. అయ్యో నేను కింద పడేస్తున్నా, సగం అడుగుతున్నా సగం పోతుంది. ఐ లవ్ ద వే యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్ రేచల్ డాడ్స్. ఏమైనా హెల్ప్ చేయమంటారా? నో, మా అమ్మని మా అక్కని రానేది లేదు నేను, తెలుసా? వెళ్ళిపోయారు.
నేను ఒక్కదాన్ని స్వయం కృషితో గులాబ్ జాములు చేస్తున్నాను. ఏమైనా తేడా రావాలి. ఇంకోసారి కిచెన్లో కూడా అనే ఉన్నాను. కొంచెం మారినట్టు ఉన్నారు మేడం. ఇదే ఉంటా. నేను పంపిస్తాను తీసుకో అక్క. జై 969 సారీ నేను చూసుకోలేదేమో. ఎనీవేస్ బాయ్ బాయ్. ఇఫ్ యూ ఆర్ బిజీ నో ప్రాబ్లమ్. బాయ్. సుమంత్ హ్యాపీ బర్త్డే. గులాబ్ జామున్ లానే ఉన్నామంట. థ్యాంక్ యూ. అది కూడా నేను కాంప్లిమెంట్లో తీసుకుంటాను. బికాస్ ఐ లవ్ గులాబ్ జామున్. ఐ లవ్ మీ. ఐ లవ్ మై సెల్ఫ్. ఓకే. ఓకే హాయ్ చెప్పండి. నేను ప్రియా. హాయ్ ప్రియా. హలో ప్రియా. యాక్చువల్లీ నా బర్త్డే విష్ మీ. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ ఉన్నాయి? హ్యాపీ బర్త్డే అనిల్ గారు. వీడియో లైవ్ అయిపోయాక తీసేక నేను తీయను, అంత ఇది చేయను. బికాస్ కింద కొంచెం బాగాలేదు. కొంచెం కింద నీట్గా ఉందనుకో, కింద పడినా తీసేస్తాను నేను. కింద నీట్గా లేదు కాబట్టి తీయను. ఓకే డోంట్ వరీ. ఒకవేళ తీసి ఇందులో వేసేసినా నేనే తింటా కాబట్టి నువ్వేం కంగారు పడుకో. ఓకే ఊరికేనా నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి మేడం. ఇప్పుడు నేను చేతులు చూసారు ఎట్లా ఉన్నాయో, ఎలా యాక్సెప్ట్ చేస్తాను? జస్ట్ మాట్లాడడమే. మిమ్మల్ని చూసి నా మొహం మీద చూడడం, మీ మొహం మీద చూడడం. ఏంది ఆ పాట అంటున్నారో? నేను ఎంతో కష్టపడి గులాబ్ జామున్ చేస్తుంటే ఏంది ఎగతాలు చేస్తూ ఉండారు? యూ డాన్స్? ఎస్ ఐ విల్. నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు. మేడం మీరు లాక్డౌన్ నేను ఎలా ఉంటే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఆర్ యూ ప్లేయింగ్ లూడో కింగ్ అక్క? ఎస్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. అయిపోయింది. లాస్ట్ టూ ఓన్లీ. Once tell my name in live screen. Who's that? Bad boy. Hi bad boy. Your favorite dialogue. ఏమంటివి ఆ డైలాగ్ నాకు రాదు కానీ నేర్చుకుంటా. అయిపోయి చెమటెక్కుతుంది. సాంగ్ బాగా పాడారు. సెకండ్ మేకి గీతా మాదిరి ఆన్లైన్లో సింగింగ్ అంట. గీతా మాదిరికి ఫోన్ చేసి పాడతాను. గీతా నేను పార్టిసిపేట్ చేయొచ్చు అని అడిగితే అది ఓకే అందనుకోండి, అప్పుడు చేస్తాను. లేదు అంటే వద్దు. నేను జనాన్ని భయపెట్టి తలుచుకోలేదు. ఏదో లైవ్లోకి వచ్చినప్పుడు నన్ను కొంచెం మీరు ఎలా పాడినా భరిస్తారు కాబట్టి కొంచెం పాడుతున్నా. కానీ నా నోటితో ఇంకో సాంగ్ 1 సెకండ్ నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇవి ఎలా చేయాలంటే జమ్మంది నాదం మెరిసినది వసంతగానం పల్లవిగా. కమింగ్ వస్తున్నాగండి. ఐ లవ్ యూ, లైక్ యూ, రమణ గుడల. ఓకే థ్యాంక్ యూ సో మచ్. గ్లోరీ మానస, ఐ లైక్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. మై కిచెన్ ఇస్ వెరీ నైస్ అంటారు. మా అక్క మా అమ్మ ఇద్దరు మంచిగా ఉంచుకుంటారు. నౌ ఐఎమ్ డన్. మీకు ఇల్లు చూపించే ప్లీజ్. నా ఇల్లు అంటే పిచ్చిగా ఉంది ఇప్పుడు. ఎనీవేస్ చూపిస్తా ఒకసారి. సీ అది హాల్ చూపిస్తా. డైనింగ్ ఏరియా. ఓకే టీవీ. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఫోన్ తిప్పితే నన్ను కొడతారు. సో తర్వాత చూపిస్తా. ముందు గులాబ్ జామున్ నేను ఫినిష్ చేసేసి అప్పుడు. ఓకేనా? ఏందమ్మీ? ఏంది మే? ఏంది? పడిపోద్ది మా ఫోన్. రవి అన్నని జ్యోతి అక్కని అడిగానని చెప్పరా అంట. యా చెప్తా అక్క. ఇప్పుడు ఏం చేయాలి?
పక్కన పిలుస్తున్నా ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆగాలి. చెప్పు. ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేశారు అంతే కదా. చేస్తాను ఒక నిమిషం. అందులోనా ఎస్. నేను గీ కూడా యాడ్ చేశాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చేద్దాం. జుమ్మంది నాదం. భోజనం చేయంట. చేస్తా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇది ఓకేనా? క్లీన్ ఒకటే. ఆయిల్ వేస్తున్నా. స్టవ్ వెలిగించాలి కదా ఫస్ట్. సిరప్ రెడీ చేశారా? ఎస్, సిరప్ ఇస్ రెడీ. అండ్ బేసిక్గా నాకు చాలా భయం. ఇక్కడ వెలిగిస్తా, కొంచెం ఈజీ ఉంటుంది. వేస్తా. చాలా ఇంకానా? ఓకే చాలా. ఎంత ఆయిల్ వేస్తారు? ఆయిల్ ఎక్కువ వేస్తే ఇదైపోద్ది. ఓకే వాము చాలా. చాలు అలా పెట్టి అక్కడ ఇంత ఆయిల్ వేసుకొని గులాబ్ జామున్ తింటే గులాబ్ జామున్ లాగా ఇంకేమవుతుంది? డాల్డా బాగుంటుందా మనకు తెలీదు. సో అయ్యో ఆరబెట్టాలి కొద్దిసేపు. అయ్యో ఎండలో ఆరబెట్టాలా? ఏం ఎండబెట్టాలి? స్టవ్ సైడ్ పెట్టండి కెమెరాను. వాటర్ అనేవి స్టవ్ చూస్తారా? అలా ఉంచు. తర్వాత అవి తీయడానికి ఇది అయ్యో గులాబ్ జామున్ కూడా ఇంత ఈజీగా చేయలేకపోతున్నాను. అబ్బో నువ్వు వంట కూడా చేస్తావు. అదే కదా నా బాధ. వంట కూడా ఏంటి నా ముందా? నాకేం రాదు. అవి తీసిన తర్వాత వేయడానికి ప్లేట్. మీకు ఎవరు హెల్ప్ చేయన్నారు కానీ చేస్తున్నారు అంటే మా మమ్మీ. ఆవిడ భయం ఆవిడకు ఉంటుంది కదా, కిచెన్ క్వీన్ ఆవిడ. సో కిచెన్లో టెన్షన్ వస్తుంది. చేసేది అక్కల్ గులాబ్ జామ్ అయినా కూడా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నా అనుకోకండి. రాదు కాబట్టి ఇట్లా తయారైంది. అదే వచ్చి ఉంటేనా ఇట్లా 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 ఫోన్ నిజమే. ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఆయిల్ రెడీ. ఓకే. అవును నువ్వు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నావు అంట. ఏదో లాక్డౌన్లో ఏదో ఒకటి చేయాలని. ఎందుకు సడన్గా నాకు గులాబ్ జామ్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. ఓకేనా అమ్మా? మరిగిపోయిందా? చెప్పు. ఆయిల్ మరిగిపోయిందా? సగం డాల్డా వేయాలంట. డాల్డా ఉందా? డాల్డా వేయాలంటమ్మా. మాకేం అవసరం లేదంటే వాళ్ళ చెయ్యి చేస్తున్నా. ఫాస్ట్గా చెయ్యండి, నాకు తినాలనిపిస్తుంది. ఎలా ఉన్నా పర్లేదులేండి. మీరు మరి చేసావా?
చేశారు. బాగా నచ్చి తగ్గేసి అప్పుడు అంటే నువ్వు తులుతుందమ్మా ఎందుకేసు ఒక నిమిషం ఆగండి, కొంచెం దగ్గరకు వచ్చాక మీ మెసేజ్ కనిపిస్తాను. నాకు భయం వేస్తుంది ఆయిల్ చూస్తే. వేసానా? వేసేయమంటారా? ఆగు, ఆయిల్ మరగని ఇప్పుడు వేసేయమంటారా? ఏదో సినిమా డైలాగ్లో ఉంది. ఆండి వేసేయమంటారా? హరినాథ్ హాయ్ హాయ్ హాయ్. అమ్మా బస్ జామ్ పౌడర్ కలుపుకోనా? యూజ్ అండ్ రోమిగర్. రంగులు వచ్చే వరకు కుక్ చేయి బాయిల్స్ని. ఎస్ చేస్తాను అమ్మా. వస్తుంది ఏనా? వెయిటింగ్. చెట్టు తీసుకున్నాను, ఇక్కడ పెడతాను ఆగండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఎట్లా చేస్తున్నాను ఏంటని. అంత దూరం పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఓకే, కళ కనిపించక్కర్లేదు, నేను కనిపిస్తున్నా కదా అందరికి. కనిపిస్తుంది. యా, వచ్చా చేయడం అంటే ఆగు రాదు చేస్తున్నా. డౌన్ కలర్లో రావాలి. సరే నేను చేసుకుంటాను కదా. వేస్తున్నాను వేస్తున్నాను. స్లోగా అది మామూలుగా నెమ్మదిగా మరి అంతే. ఒక నిమిషం ఆగండి. ఆయిల్ ఎక్కడ తుల్లుతుందేమో అని భయం వేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. అలా ముట్టుకోక కాల్చుంది. అమ్మా ఒక నిమిషం ఇంకా చెప్పులు కాకమని అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను నేను. స్లో నిజంగా భయం వేస్తుంది. ఆర్ యూ మిస్సింగ్ షీ? ఫస్ట్ మీ సిస్టర్ చూపించి. మా సిస్టర్ ఈజ్ ఇన్ హాల్, షీ ఇస్ వాచింగ్ టీవీ. వావ్, బాగా వస్తున్నాయి చూడండి. ఐ షో యూ. స్లోగా కలపాలంట, లేదంటే నాకు తులితే. బ్రౌన్గా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. మాకోసం మేము ఇన్ని అలాగే ఇద్దరే బయట సూపర్ జ్యూస్. రోహిణి వావ్, సిస్టర్ రోహిణి తోపంట. అదగు నాకెవ్వరు హెల్ప్ అవసరం లేదు ఓకే అని చెప్పాను, కానీ మా అమ్మ హెల్ప్ తీసుకుంటున్నా. ఫోన్ చూసిన చాలు కాలేజ్ చూడమంటుంది. మా మమ్మీ చేస్తారా కొంచెం డ్రామా? కలుపుతున్నా నాకు. ఫోన్ వస్తుంది, నేను తిట్టలేదు. కలర్ వచ్చారు తీసి. అభిరామ్ హాయ్ అండి అంట. దమ్ము ఉంటే ఆకు, రోమి అక్క తోపు. నిజంగా అసలు చూడండి, ఈ వైట్గా ఉన్నాయి, ఇటు పైకి వచ్చేస్తున్నాయి ఏంటి?
తిప్పుతా ఉండాలా? కష్టమే తిప్పడం కదా. ఓ సిస్టర్స్లా ఉంటారు సిస్టర్. ఎస్, మా మమ్మీ నాకు అక్కలా ఉంటారు, అందరూ ఏడిపిస్తూ ఉంటారు. అంటే నేనే కొంచెం త్వరగా ఎదిగిపోయాను. త్వరగా ఏం కాదులేండి, కరెక్ట్గా ఎదిగాను నేను. లవ్ యూ ఆల్. ఇంక చాలా మా అమ్మకి ఇచ్చేయడం బెస్ట్ ఏమో. ఇదేంటో అమ్మా, ఓన్లీ వైట్ గునియే పైకి వచ్చేస్తూ ఉన్నాయండి. తిప్పుతున్నాను కానీ మళ్ళీ పైకి వచ్చేస్తున్నాయి అవి. మంట పెట్టద్దన్నారు. నేను వెనకాల ప్యాకెట్లో చదివాను. తీసేయాలి అప్పుడే. ఏ ఇగో ఇది ఉందిగా. ఏం కాదు, మొత్తం ఒక్క నిమిషం నువ్వు తీస్తా ఉండమ్మా, నేను మాట్లాడుతూ ఉంటాను. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కాదు, అవుతున్నాయి. తిట్టుకోకండి. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వలేదు. స్లీపింగ్ క్వీన్ హాయ్ గైస్. మీరు కూడా ఏదైనా మంచి వంటలు చేసి నాకు పంపించండి, అట్లీస్ట్ చూసి ఆనందిస్తాను నేను. అమ్మా, చెఫ్ రోహిణి అక్క. గులాబ్ జామ్కే చెఫ్ అంటే పని తెప్పించుకున్నారు సిస్టర్. నిజంగా నేను పని దొంగను. ఒక్క నిమిషం, అమ్మ పిలుస్తుంది, చూద్దాం ఏం చేస్తుంది. అందులో వేసానా? ఏ మళ్ళీ వేస్తున్నా ఆయిల్లో నేను. ఎట్లా పట్టుకోమ్మా, ఇవి ఇట్లా చూడండి. ఇటు స్లోగా ఫోన్ ఇలా ఉంచు. చూడండి అందరూ. ఇట్లా వేయాలన్నమాట. మీరు ఎవరైనా వంట చేసినా కూడా మీతో మాట్లాడుతూ నేను చేయి కాల్చుకునేలా ఉన్నా. ఒక నిమిషం. ఓకే ఓకే ఓకే, అయిపోయింది. మీ హెయిర్ ఏం పెడుతున్నారు చెప్పండి. హెయిర్కా క్లిప్ పెడుతున్నాను కదా. వేసానా? ఏంటి ఇలా వచ్చినాయి? ఆకులు చూడే, ఆవకాయ టొమాటో చట్నీ కలుపుకుంటూ. ఆగాదు అమ్మా, ఒక బౌల్లో వేసి అందులో వేస్తే బెటర్ ఏమో. అంతే ఇంకా అవ్వలేదు. ఎంతో చేస్తున్నా. ఈ కలపాలంట. అది ఏం నూనె బాబు, నూనెతో ఆటలాడకూడదు. ఏంటివి పగిలిపోతున్నాయి? నేను సరిగ్గానే బాల్స్ చేసా కదా. చిచ్చి చిచ్చి ఫెయిల్యూర్. గులాబ్ జామున్ ఎగురుతూ వేయాలి. మొత్తం కలుపుతుంటే బయట పట్టుకో. మనం వేసిన ఎగురుతుంటే పేర్లు పెట్టరా? ఇలా పట్టుకో. గులాబ్ జామున్ ఎగురుతూ. ఇదేంటి? అయ్యో అమ్మ, లోపల ఉడికిందా లేదా బాల్? మామూలు అవుతుంది. దేవుడా ప్లీజ్, దేవుడా నాకు ఒక వంట వచ్చే మొగుడిని పంపించు. నా వల్ల కాదు. అయ్యయ్యో కలుపు అటు ఇటు తిరుగుతుంది. సాపాటు ఎటు లేదు, పాటైన పాడుగురు. తెలివి ఎక్కువైపోయింది. తెలివి ఎక్కువైపోయింది నిజంగా నాకు. కరోనా ఎఫెక్ట్ అంట. కలుపు నాకు కొంచెం అమ్మ చేసుకుంటా. ప్రయోగం లాగే ఉంది లావణ్య. నేను ప్రయోగం చేస్తున్నట్టు ఉంది. వస్తున్నా చేయగల
చేయగా గులాబ్ జామున్ ఎందుకు చేయాలి అది కష్ట పకోడీ అయిపోయింది. కార్తీక్ ఆర్య అంత పకోడీ ఏం అవ్వలేదండి. కంప్లీట్ వచ్చాక కంప్లీట్ ప్రోడక్ట్ మొత్తం బయటకు వచ్చాక అప్పుడు చెప్పండి అంతే. నేను ఆన్లైన్ క్యారమ్స్ ఆడుతున్నా. గ్లోరీ మాన్సా ఎస్. ప్రభాస్ డైలాగ్స్ వాడిపోతే వీడు వీడిపోతే వాడు అమ్మ మొగుడని ఎవడైనా ఎగబడితే ఒక్క వడుకు ఒక కోట్లో పట్ఫట్లాడిస్తాం. ఎంత కష్టపడి వండుకున్నామని నేను అంతేమి తిననండి. మీరు మరి ఏదో పర్సనాలిటీ చూసి అమ్మో ఈ పిల్ల ఎక్కువ తినేస్తే అనుకోవడమే. ఏమో ఎవరికి తెలుసు. తినకుండా కూడా లావైపోతుంది తెలుసా మీకు. అలా చాలా అనుకుంటామ్మా, మరి డౌన్ అవ్వకూడదన్న. మా బాధలు మీకేం తెలుసండి. తినకపోయినా ఎంత లావ్ అయిపోతామని అందరూ ఎక్కిరించడమే మళ్ళీ పెద్ద లేదో పెద్ద పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మళ్ళీ మనం చూసుకొని అప్పుడు పక్క వాళ్ళు ఎక్కిరించాలి. హట్ అయ్యాను నేను. మా అమ్మ ఫీల్ అవుతుంది. నన్ను ఎవరో సన్నంగా ఉంటే అప్పుడు మాట్లాడమని అంటారు. రెడీ అయ్యాక ఫోటో తీసి స్టోరీ పెట్టండి ఎలా వచ్చిందని మేము చెప్తాం. ఓకే కార్తీక్ షూర్. ఈజీ మెథడ్ చెప్పనా? షాప్లో నుంచి తెచ్చి పెట్టాక. లావణ్య హౌ అన్నీ నా బుద్ధులే నీకు. నేను కూడా అలాగే. హరి నేను నీకు మెసేజ్ చేసా చూడండి. చూసాను కదా ఇప్పుడే. యూఆర్ మిస్టర్ పర్ఫెక్ట్. నన్ను షోస్లోనే అబ్బాయితో ఆగమ్మా అటు ఇటు తిప్పుతున్నా చాలా. నేను ఇప్పుడు తీస్తా చూడండి. ఒక నిమిషం వచ్చినాయా? బాగా వస్తాయి. చేసింది ఎవరు? రోహిణి ఇక్కడ. ఓకే నేను ఫీల్ అవును బ్యాడ్ కమెంట్స్కి. వాళ్ళ బొంద వాళ్ళు నన్ను కమెంట్ చేసేది ఏంటి? కమెంట్ చేయగానే అలా చూసుకుంటారు అద్దంలో. ఓ నేను ఇలా ఉన్నాను కదా. నన్ననే కాదు ఎవరినైనా కూడా. ఒక నిమిషం చూపిస్తాను మీకు ఎట్లా వండుతున్నాను. హలో రోహిణి. హలో నవీన్. జమ్మందినాదం ప్రతివేదం చింగ్ చింగ్. లవ్ జామ్. రోహిణి ఐ హావ్ క్రష్ ఆన్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ గులాబ్ జామ్. ఎవరు మనీ ఎస్ఎస్. అమ్మా ఇందులో వేసేనా? ఒక నిమిషం అమ్మ అడుగుతున్నాను. గులాబ్ జామ్ మొత్తం చేసా జామ్. ఓకేనా? విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. నిరిసినది వసంతగానం. అమ్మ ఇందులో వేసేనా? వేసేయమంటారా? ఆగమ్మా బౌల్ తీసుకొస్తాను. అందులో వేసేయమంటారా? అది కాదే పాకం వేసుకోవాలి. అందులో వేసేయమంటారా? ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే రెడీ అవ్వలేదండి గులాబ్ జామ్. ఇంకా రెడీ అవ్వలేదు నాకు తెలుసు. అంటే ఇవి అందులో వేయడానికి రెడీ అయ్యని చెప్తున్నా. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టడానికి రెడీగా ఉంటాయి. దిష్టి తగ్గిపోతుంది నా గులాబ్ జామున్స్కి. నేను తయారు చేసిన గులాబ్ జామున్స్కి ఇంత దిష్ట. అక్క నేను మెగాస్లో నుండి వెళ్ళినప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ ఏం చేస్తాం, వెళ్ళినట్టు అయిపోవాలి తప్పదు. అమ్మ ఇది వేసేనా? ఇందులో పెట్టు. ఇందులో వేసేస్తా. వేసేమంది ఫైనల్గా వేసేమని ఆర్డర్ ఇచ్చింది మా మదర్ ఇండియా. ఇలా కళాయి పట్టుకుంటారు ఇప్పుడు చూడండి. సిస్టర్ లైక్ దిస్ సాంగ్. శృతిలో కంప్లీట్ సింగ్ చేయండి సిస్టర్. ఎందుకు చాలు సరిపోదు. వాటక్క అరే సరిపోలేదు. ఇంకా కొంచెం మన షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఏది షుగర్ ఏమో అందులో ఫస్ట్. నాకు
స్టవ్ వెలిగించడం కూడా మేమే. అమ్మ నువ్వు మిగతా ఫినిష్ చేసే. ఏజ్కి వంటకి సంబంధం ఏంటండి రాకేష్ రెడ్డి గారు, మీరు మరీను. గాడ్ అమ్మో గాడ్, డైరెక్ట్గా దేవుడే నన్ను డ్రైవ్కి వెళ్దామని అడుగుతున్నారు. సూపర్ అసలు. అక్క ప్లీజ్ అక్క ప్రభాస్ డైలాగ్ ఇందాక చెప్పా కదా, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వాడిపోతే వాడు అమ్మ మొగుడని ఎవడైనా ఎగబడితే థ్యాంక్ యూ సో మచ్. యూ నాట్ సేయింగ్ మీ హాయ్ శ్రావణి అక్క. శ్రావణి హాయ్. శ్రావణి అక్కనా? శ్రావణి అక్క ఎవరు? కొర్ర రాజశేఖర్ కొర్ర. ఫేవరెట్ వెబ్ సిరీస్ 4 more shots ప్లీజ్. రాధా అడబాల. షీఈ్ మై 10th class బెస్ట్ ఫ్రెండ్ రాధా. నేను దాని పెళ్ళికి కూడా వెళ్ళొచ్చాను. వేసేయమంటారా? థ్యాంక్ యూ దానా. లంచ్ అయిందా? తినలే ఇంకా. నా బ్రెడ్ జామ్ అక్కడ రెడీగా ఉన్నాయి. ఓ మై గాడ్ వాట్ ఏ డైలాగ్. మర్చిపోయావా అక్క? రాధా నేనెందుకు మర్చిపోతాను? మాకు పెడతారా అక్క? అబ్బా పెట్టా నేను. రాకేష్ రెడ్డి గారు తప్పుగా తప్పేం లేదు, ఊరికే అంటున్నా, ఊరికేనన్నా నేను కూడా. అక్క రాధా ఎవరు మెసేజ్ చేస్తున్నారే? యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఐ షో కూల్ క్లైమేట్. శ్రీ సత్య చౌదరి యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఐ షో కూల్ క్లైమేట్. అమ్మకి కదా వంటలు రావాలేనా? నైస్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. లవ్ యూ ఒక టెల్ మీ కాల్ మీ. టీవీలో ఏం చూస్తున్నా? బామని నేను ఇద్దరం ఒకటవని. సూర్యనిద నవీన్. లాక్డౌన్లో ఎలా ఉంది? బోర్డా? టోటలీ బోర్డ్. బట్ ప్లేయింగ్ లూడో, క్యారమ్స్ అండ్ వాచింగ్ మూవీస్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అన్నీ కవర్ చేస్తున్నాను. ప్లీజ్ కాల్ మీ రాజీ. హాయ్ రాజీ, టెల్ మీ యువర్ ప్లీజ్ కార్ మై సిస్టర్. రోహిణి నోని అని ఉంటుంది ఎఫ్బీలో. నేను త్రూ ఎఫ్బీ లాగిన్ అయ్యాను. సో రీడ్ మై నేమ్, కాల్ మీ అన్నీ. నా ఫేవరెట్ మూవీ రేపు సాయంత్రం ఎన్ని గంటలకు అక్క? 6 o'clock అనుకుంటా. జెమినీ మూవీస్లో అమ్మ రాజీనామా. షీఈస్ ఫ్రమ్ అబ్రాడ్ థింగ్ సో దట్స్ వై షీ సేయింగ్ కూల్ క్లైమేట్. ఓకే. ఓ ఇక్కడ రిక్వెస్ట్ యాడ్ చేయమన్నారా? సారీ నేనేదో అనుకున్నా. పబ్జీ ఆడతారా అంట. పబ్జీ యాప్ డౌన్లోడ్ చేశాను నేను. భీష్మ ఆల్రెడీ చూస్తాను. పబ్జీ డౌన్లోడ్ చేసా. ఫస్ట్ గేమ్ ఆడాను. వాడు చంపుతున్నా కూడా నేను వాడిని చూస్తూ ఉన్నాను అనమాట. నాకు ఎందుకు ఒకటి చేతిలో చావడం అని ఆపేశాను. డౌన్లోడ్ చేసింది అట్లా ఉంచాను, ఆడట్లేదు ఇంకా. మణిపాల్ ఎక్కడి నుంచా? లుకింగ్ క్యూట్ విత్ మేకప్ టెల్ మీ క్యూట్. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పవా నాని? నాకు అర్థం కాలేదు. వితౌట్ మేకప్ అండి. విత్ మేకప్ అంటే ఏం కనిపిస్తుంది? మేకప్ వేసినట్టుందా మీరు? 1 minute ఐఎమ్ గోయింగ్. బాయ్ మై లైవ్ కూడా అండ్ చాలా రోజులు మేబీ లైవ్లో వచ్చారు. అండ్ సంతోషాలు ఎలా ఉన్నారు? మరా ఎవరు? తేజు కుమార్ చూపించక్క. అక్కో విశేషగిరి. మణిపాల్ అసలు బీబీ జోకర్ అంట. ఓ థ్యాంక్ యూ సో మచ్. నైస్. ఐ లవ్ జోకర్ మూవీను. థ్యాంక్ యూ మణిపాల్. కేక్ ట్రై చేయి. కేక్ కొంచెం కష్టమేమో దీనికన్నా కాదా? ప్లీజ్ డోంట్ గో లైవ్. లైవ్కి వెళ్ళొద్దంటున్నావా? లైవ్ నుంచి వెళ్ళొద్దంటున్నావా? ఎనీవేస్ సీ యూ గైస్. వేర్ ఇస్ గులాబ్ జామున్? ఆగవే అనుష, అవుతుంది, లాస్ట్లో ఉంది. ఓకేనా? బాయ్ సీ యూ గైస్. ఓకే హరి క్యూట్ హలో 10 seconds. హ్యాపీ తీసుకొని వాయిస్ వినాలనుంది. గోపి నిర్మల హాయ్. ఒక సాంగ్ పాడరా? టాటా